హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తర్రి రాజశేఖర్. ఈరోజు ఓ వ్యక్తికి ఓ వింత అనుభవం ఎదురైందనే వార్త అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ట్రాక్టర్కు సీటు బెల్ట్ పెట్టలేదని చాలాన్ విధించిన పోలీసులు. సో ఇది ఎక్కడ కాదు, తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాక్టర్పై వెళ్తుండగా సీటు బెల్ట్ లేదని పాల్వంచ పోలీసులు ట్రాఫిక్ చాలన విధించారు. ట్రాక్టర్కు సీటు బెల్ట్ ఉంటుందా లేదా అని షోరూంకు కాల్ చేశానని, వాళ్ళు ఉండదని చెప్పారని బాధితుడు తెలిపారు. మరి ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఓ వ్యక్తికి ట్రాక్టర్కు సీట్ బెల్ట్ లేదని చెప్పేసి చాలాన విధించిండ్రట. ఇక్కడ ఈ ట్రాక్టర్కు సంబంధించిన వెహికల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో అది చూస్తే ఫైన్ కూడా ఇక్కడ ఏముందంటే సీట్ బెల్ట్. సో 100 రూపాయల ఫైన్ అయితే వేసిర్రు. ఆ 100 రూపాయల ఫైను సీట్ బెల్ట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్కి వేసేవారికి ఆ డ్రైవరు షోరూమ్కి ఫోన్ చేసి మరి దీనికి సీట్ బెల్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఫోన్ కూడా చేసి అడిగాడట. సో వాళ్ళు ఉండదని చెప్పిరట. మరి దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి. ఆయనకు మరి సీట్ బెల్ట్ ఇంతవరకు అయితే నేను కూడా ఇవ్వలేదు ఎప్పుడు ట్రాక్టర్పై సీట్ బెల్ట్ పెట్టుకోవడం. సో అలా పెట్టుకోవాల్సి వస్తే మరి ఆ ట్రాక్టర్కి సీట్ బెల్ట్ అనేది ఆ ట్రాక్టర్ తయారు చేసిన వారు కానీ లేదా ఇప్పుడు వారికి ట్రాక్టర్కి నెంబర్ ఇస్తారు కదా, అప్పుడన్నా వారు అడగాలి మరి దీనికి సీట్ బెల్ట్ ఉంటుంది కదా మరి ఏది అని చెప్పేసి. సో వాళ్ళు కూడా అడగని పరిస్థితి. సో మొత్తానికైతే ఇది ఒక కొత్త వింత అనుభవం అయితే ఆ యొక్క ట్రాక్టర్ డ్రైవర్కి అయితే ఎదురైంది. ఇలాంటి కొన్ని చలన్లు ఇక్కడ ఎవరికైనా మీకు వింతగా ఇలాంటి కొన్ని ఎదురవుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. అలాగే ఈ 100 రూపాయల ఫైన్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వేసిరట. సో దీనికి సంబంధించిన విషయం కూడా కొంతమందికి తెలియక 100 రూపాయల ఫైన్ అయితే కడతా ఉన్నారు. సో ఈ 100 రూపాయల ఫైన్ కట్టే ముందు ఒక్కసారి మీ యొక్క వెహికల్లో టీజీటీఎస్కు సంబంధించి చాలన వేస్తున్నారని చెప్పేసి మీరు గమనించాలి. ఎందుకనంటే అది టీఎస్ ఉన్నందుకు 100 రూపాయలు ఇస్తుర్రు, దానికి సీట్ బెల్ట్ లేదనో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదనో ఇంకోటి ఏదో లేదు అని చెప్తున్నారు. కానీ మీకు అసలు ముచ్చట చెప్తలేరు. టీఎస్ అని ఉంటే మీకు ఫైన్ పడుతుంది 100 రూపీస్ ఖచ్చితంగా. సో దాన్ని టీజీగా మార్చుకోవాలని అయితే మీకు చెప్పడం లేదు. సో ఒకసారి మీకు ఎవరైనా పోలీసులు ఇలాంటి అనుభవం అంటే మీకు 100 రూపాయలు ఫైన్ వేస్తున్నామని అంటారు చూడు, అప్పుడు మీరు అడగండి. ఏమనంటే సార్ కరెక్టే మీరు వేస్తుర్రు 100 రూపాయలు, సో ఇది ఎందుకు వేస్తుర్రు మాకు అంటే నాకు అన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే నాకు 100 రూపాయలు ఖచ్చితంగా వేస్తుర్రు అని చెప్పేసి నేను చాలామంది చెప్పినప్పుడు విన్నాను. సో వారికి సంబంధించి కూడా మనం ఒకసారి లైవ్లో తీసుకొని మాట్లాడే ప్రయత్నం కూడా తర్వాత చేద్దాం నెక్స్ట్ టైం. అయితే ఇప్పుడైతే ఇలాంటి ఫైన్లు వేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అడగండి. సార్ నాకు ఫైన్ వేస్తురు కదా మరి దేనికి వేస్తురు 100 రూపాయలు 100% ప్రతి ఒక్క డ్రైవర్కి అంటే 4-వీలర్ డ్రైవర్కి ఆపుకుంటా 100 రూపాయలు ఫైన్ వేస్తురట. సో మీరు ఖచ్చితంగా పోలీసులను అడగండి 100 రూపాయలు ఎందుకు వేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకోర్రి. ఈ టీజీకి సంబంధించే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళైతే అలానే వేస్తుర్రు, చాలామందికి అలాగనే ఫైన్స్ వేస్తుర్రు అందరి టీఎస్ ఉండడం వల్ల. సో ఈ విషయాన్ని అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయరు మీకు ఎంతమందికి ఇట్లా ఈ యొక్క అనుభవం ఎదురైంది అనేది. ఎందుకంటే 100 రూపాయల ఫైన్ మీకు అన్నీ ఉండగా 100 రూపాయలు ఫైన్ పడ్డ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు 100 రూపాయలు కడతా పోతుంటే అంటే నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోమని చెప్పినప్పుడు ఇప్పుడు టీఎస్ ఉంది, టీజీ ఉంది. సో టీఎస్ ఉంటే టీఎస్ని తీసి టీజీ వేసుకోమని చెప్పారు. సో ఆ యొక్క టీజీని మీరు చేసుకుంటే మీకైతే 100 రూపాయలు అయితే సేఫ్ అవుతుందని చెప్పేసి నేను డ్రైవర్లకు కూడా చెప్తా ఉన్నాను. సో మీరు కూడా ఒకసారి పోలీసులని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి.